పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అనేకమైన పత్రికలు రాశాడండి. చెరసాల్లో ఉండి కూడా ఆయన అనేకమైన పత్రికలు రాశారు. అందులో ప్రాముఖ్యమైన పత్రిక ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక. ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి. అందులో మొదటి 2 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు వారు మానవాళికి చేసిన పనిని గురించి ఉంటుంది. 3-4 అధ్యాయాలు మానవాళి దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి అనే విషయాలు 3-4 అధ్యాయాల్లో ఉంటాయి. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీ పట్టణానికి వెళ్ళి రాయలేదండి. ఎపఫ్రా అనేటువంటి విశ్వాసి, అపోస్తలుడైన పౌలు పరిచర్యలో పట్టబడినటువంటి ఎపఫ్రా అనేటువంటి ఒక విశ్వాసి కొలస్సు గురించి చెప్పినటువంటి విషయాలన్నిటినీ గమనించి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు ఒక పత్రిక వ్రాస్తా ఉన్నారు. ఎఫెసు నుండి 150 కిలోమీటర్ల దూరంలో లవొదికీయ, ఈ కొలస్సీ పట్టణాలు ఉంటాయండి. 150 కిలోమీటర్లు ఎఫెసు నుంచి. లవొదికీయ దేనికి ఫేమస్ అంటే అక్కడ తయారు చేసేటువంటి వస్తువులు, బట్టలు అవ్వచ్చు, చాలా ఫేమస్ అండి. తర్వాత రంగులు వేస్తారు కదండి బట్టలకి, రంగులు వేయడం, రకరకాలైన రంగులు వేయడం, ఇవన్నీ కూడా ఆ లవొదికీయలో చాలా ఫేమస్, ఉన్నతమైనవి. ఈ కొలస్సీ పట్టణంలో అయితే చిన్న చిన్న పర్వతాల సముదాయం ఉంటుంది. పూర్వము దాని స్థితి గొప్పదే, కానీ తర్వాత అది ఎలా తయారైందంటే చాలా అంత ప్రాచుర్యము లేనిదానిగా ఆ కొలస్సీ పట్టణం తయారైంది. అందులో సంఘం కూడా పెద్ద ఎక్కువేమీ కాదు, చిన్న సంఘమే. అయితే ఈ చిన్న సంఘం అయినా కూడా అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఉత్తరము వ్రాస్తా ఉన్నారు. యేసు ప్రభు ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే ఆయన శిరస్సు అయ్యి ఉన్నాడని, వధువుకు వరుడు ఏ విధంగా అయితే శిరస్సో, వరునికి వధువు ఏ విధంగా అయితే శరీరమో, క్రీస్తు కూడా సంఘానికి శిరస్సు అని, క్రీస్తులో సంఘము అమర్చబడితేనే తప్ప దానికి చలనము రాదని చెప్పి అపోస్తలుడైన పౌలు క్రోడీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మానవ శరీరంలో శిరస్సు చాలా విలువైంది. ఏ అవయవానికైనా మెసేజ్ పాస్ చేయాలంటే వెంటనే బ్రెయిన్ యాక్టివేట్లోకి వస్తుంది. వెంటనే ముందు ఏదైనా రాయి ఉందనుకోండి, దాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోమని చెప్తుందా? దాన్ని తప్పించుకొని వెళ్ళమని చెప్తుంది. ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే చేతులు వెంటనే ఆ కాలు భాగం దగ్గరికి వెళ్ళి వెంటనే ముళ్ళును తీస్తూ ఉంటాయి. సంఘానికి క్రీస్తు ఎవరంటే శిరస్సు. ఆయనతో సంఘం అమర్చబడకపోతే ఏ విధమైన చలనము ఉండదు. మనం ఎంత ప్రయాసపడినా ఈ లోకంలో క్రీస్తుతో అమర్చబడకపోతే మనకి ఏ విధమైన ఫలితము ఉండదు. ఎంత ప్రయాసపడిన అది వ్యర్థమే అవుతుంది. అంటే సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయన ఎవరంటే మానవాళి కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము కూడా మన జీవము క్రీస్తులో దాచబడి ఉండడానికి అవకాశం దొరుకుతుంది. క్రీస్తులో మన జీవము దాచబడకపోతే మనకి పరలోకం అనేది లేదు. ఈ యొక్క కొలస్సీ పత్రిక పరలోకం గురించి ట్రీట్ చేయదు, కానీ పరలోకమే మీ దగ్గరికి దిగి
వచ్చినప్పుడు మీరు ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలో అనేది తెలియజేస్తూ ఉంటుంది ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. దేవునికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగా. విశ్వాసులందరికీ పరిశుద్ధులందరికీ కూడా అపోస్తలుడైన పౌలు తిమోతి శుభమని చెప్పి ఉత్తరము రాస్తా ఉన్నారు. శుభమని ఎందుకోసం ఈ ఉత్తరం రాస్తా ఉన్నారంటే అక్కడ ఎవరున్నారంటే 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియమైన తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అంటే ఎపఫ్రా అనే ఒక మంచి వ్యక్తి వారిని ఏ విధంగా నడిపిస్తా ఉన్నాడంటే వారిని భయభక్తులతో నడిపిస్తా ఉన్నాడు. ఎపఫ్రా ఎలా నడిపిస్తా ఉన్నాడండి? సంఘాన్ని భయభక్తులతో నడిపిస్తా ఉన్నాడు. ఎన్నిక లేని చిన్న సంఘమే, అయితే తప్పుడు బోధలు వచ్చి మీరు ఏ రిలీజియన్ అన్నా ఏ మతాన్ని అయినా స్వీకరించండి, ఇది కూడా మీరు స్వీకరించండి, అది ఉండాలి ఇది ఉండాలి అన్నీ ఉండాలి అనే బోధ ఆ యొక్క కొలస్సులో నడుస్తూ ఉంది. అందుకని పౌలు గారు చెప్తా ఉన్నారు ఎపఫ్రాతో, క్రీస్తే శిరస్సు, ఆయనలో గనక అమర్చబడకపోతే మీకు జీవము లేదు. ఇప్పుడు జీవిస్తా ఉన్నామన్న పేరు మాత్రమే కానీ మృతులమే, ఇక్కడ మృతులమే, మరణించిన తర్వాత కూడా నిత్య నరకాగ్నిలో ఆత్మ ఏమవుతుందండి? ప్రతిరోజు మరణిస్తానే ఉంటుంది. మరణ వేదన, అగ్ని ఆరదు పురుషం. అంటే అన్ని విషయాలు కలగలిపి ఉండడానికి అవకాశం లేదు. కానీ దేవుడు అంటే దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు మానవాళిని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చారు. తీర్పు చేయడానికి మరలా ఆయన వస్తా ఉన్నాడు. ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. నాకు ఈ సువార్త తెలియదని ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. అందుకనే ప్రతిరోజు సేవకులుగా మరి విశ్వాసులుగా మనం ప్రార్థనలు యందు నిలకడగా ఉండి ముందుకు సాగుతా ఉన్నాం. ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా మనం మాత్రం చేయవలసింది ఏమిటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఎపఫ్రా శ్రద్ధ కలిగిన విశ్వాసి. చెరసాల్లో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు తర్వాత నెక్స్ట్ ఇతనే వెళ్ళొచ్చేమో, అటువంటి భయంకరమైన పరిస్థితి. తిమోతి ఉన్నారు, తర్వాత ఒనేసిము, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మరి చెరసాల్లో మరి అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవాలు వాళ్ళకు కూడా ఉన్నాయి లేదండి. ఒనేసిము, ఎపఫ్రా టైం కూడా రావచ్చు. అయితే ఎపఫ్రా ఏ విధంగా ఉన్నాడంటే తోడి దాసుడు, ప్రియుడైన తోడి దాసుడు. మీరు ఈ సంగతులను నేర్చుకోవడానికి అతను ఎంతగానో ప్రయాసపడ్డాడు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే సంఘాన్ని పౌలు గారు ఎప్రిషియేట్ చేస్తా ఉన్నాడు, పొగుడుతా ఉన్నాడు. సంగమా, మీ ఆత్మయందు మీ ప్రేమ ఎంత గొప్పదో ఎపఫ్రా నా తోటి పరిచారకుడు వలన మేము తెలుసుకుంటా ఉన్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నారంటే 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగును. కుమారుడు ఎవరండి? ప్రభు అయిన యేసు. ఆయన ద్వారా మనకి క్షమాపణ కలుగుతుంది. క్షమాపణ
మానవాళికి క్షమాపణ ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే దేవుని దగ్గర నుంచే దొరుకుతుంది. అందుకే క్షమించడానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమార్థం పుణ్యదానేన బలియాగం. రక్త ప్రోక్షణ జరగకపోతే పాప ప్రక్షాళన లేదు, పాప క్షమాపణ లేదు. ఆ రక్తాన్ని ప్రోక్షించడానికి కలువరి శిలువలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలాగా మేకల వల్ల, కోడెల వల్ల, ఎడ్ల వల్ల ఒక వ్యక్తి నుండి పాపము తొలగించబడదు. కాబట్టి ఆయనే బలి పశువుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. ఆయన శిరస్సుగా ఎవరికైతే ఉంటారో ఆయనలో శరీరం చక్కగా అమర్చబడుతుంది. సడన్ డెత్ ఉంటుందండి? ఉండదు. అంటే సడన్గా చనిపోతారా? శిరస్సు బాగుంటాయి, తల బాగుందనుకోండి, అందుకని తలకి సేఫ్టీ ఇవ్వాలవుదండి. ట్రాఫిక్ రూల్స్ దేనికి సేఫ్టీ ఇవ్వమంటారండి? హెడ్కి హెల్మెట్ పెట్టుకోండి, లేకపోతే పరిస్థితులు తారుమారు అయిపోతాయని చెప్పి పదే పదే చెప్తా ఉంటారు. అయితే క్రైస్తవ్యంలో మనకి శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17 వచనం అండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుడులో ఆది సంభూతుడు అయ్యాడు. ఎందుకు ఈ శిరస్సును మనం కలిగి ఉండాలంటే మృతుల్లో నుండి ఆయన లేవడం ద్వారా ఆయనే ఆది సంభూతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. మృతుల్లో నుంచి లేచిన వారు ఎవరు లేరు. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడుగా లేవడం ద్వారా ఆయనే మనందరికీ ముందు ఆది సంభూతుడుగా ఉన్నాడు. ఆయన్ని ఫాలో అయితేనే మనం కూడా మృతుల్లో నుండి పునరుద్ధానంలోనికి దాటి వెళ్ళగలం. దేవునికి స్తోత్రం. మృతుల పునరుద్ధానంలో ఆ పునరుద్ధాన అనుభవాన్ని మనం పొందుకోవాలంటే ఆది సంభూతుడు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయన పునరుద్ధానుడు, ఆది సంభూతుడు. మరి యేసుడి గురించి మరి పౌలు గారు ఇంకా అనేకమైన విషయాలు మరి ఇక్కడ వ్రాసినట్లు మనం చూస్తా ఉన్నాం. 22వ వచనం చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచి. మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు సిలువలో ఆయన ఏం చేశాడండి? మానవాళికి రావాల్సిన ఉగ్రత ఆయన మీద వేసుకున్నాడు. ఎక్కడి నుంచి ఏదో దూసుకొస్తా ఉంది. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? బిడ్డల్ని దాచుకుంటారు లేదండి? దాచుకోకుండా వాళ్ళు ముందెట్టి ఇలా వెనకాల ఉంటారా? చెప్పాలి. ఏదైనా ఉపద్రవం, ఇబ్బంది, కష్టం పొంచి ఉందంటే ముందు కుటుంబ యజమాని ఏం చేస్తాడండి? ముందుండి ఆ కుటుంబాన్ని అన్ని విషయాల్లో నడిపించుకోవడానికి ఎంతో ప్రయాస పడతా ఉంటారు. మన ప్రభు అయిన యేసు ఎవరంటే మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మనల్ని సమాధానపరిచినటువంటి దేవుడు. అంటే శరీరం మీద ఆయన ఏం వేసుకున్నాడంటే మరి మానవాళి యొక్క పూర్తి ఇబ్బందిని, ఆ పరిస్థితిని, శాపాన్ని, భారాన్ని, వ్యసనాన్ని ఆయన టోటల్గా ఆయన మీద వేసుకున్నాడు. ఎక్కడంటే కలువరి సిలువలో. అందుకని సిలువలో వేలాడిన యేసును మనం మరి నిదానించి మనం చూసినప్పుడు మన పాపములన్నీ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే జ్ఞాపకం రాకుండా కూడా ఆయన ఏం చేశాడండి? తుడిచేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే సాక్ష్యం గొప్పదండి. సమయం మారిన, కాలాలు మారిన, సంవత్సరాలు మారిన, స్టేజీలు మారిన, సాక్ష్యం
మారకూడదు. రక్షణ సాక్ష్యం అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. ఏ సంవత్సరం, ఏ రోజు దేవుని మాట ద్వారా నేను రక్షించబడ్డాను అనే విషయాలు మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఏం వినాలంటే హితవాక్యం వినాలండి. అంటే మనల్ని ప్రేరేపించే వాక్యం, మనల్ని వృద్ధిలోనికి నడిపించే వాక్యం. దురద చెవులు కలిగిన వారిగా ఉండడానికి అవకాశం తీసుకోకూడదు. కానీ ఎక్కువ శాతం ఏం వినాలంటే హితవాక్యము వినాలి. మన బ్రతుకును మార్చే హితవాక్యం వలన క్రీస్తు మనకి తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ వచనం అండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు నీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడను అయితిని. దేవునికి స్తోత్రం. ఒక మర్మం ఏంటంటే ఆయనే మనకి శిరస్సు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే పునరుద్ధానుడైన యేసు. మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటించున్నాం. మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటించు. ఎక్కడి నుంచి రాస్తా ఉన్నాడంటే పౌలు గారి ఈ ఉత్తరం చెరసాల జైల్లో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. జైల్లో ఉన్న వ్యక్తి మన గురించి అతను తిన్నాడో లేదో, బాగున్నాడో లేదో అని అతను అనుకుంటాడండి. చెప్పాలి. జైల్లో ఉన్న వ్యక్తి బాధపడటమే సరిపోద్ది. ఇంకా బయట ఉన్న వ్యక్తి బాగోగుల గురించి అతనికి అనవసరం. అతని గురించి లోపల ఉన్న వ్యక్తి కోసం బయట వాళ్ళు ఏం చేస్తారండి? ఆలోచిస్తారు. ఉన్నాడో లేదో, తిన్నాడో లేదో, బెంగెట్టుకున్నాడో లేదో అని వీళ్ళు బెంగెట్టుకుంటారు. అది పౌలు గారికి బెంగలేమీ లేవండి. క్రీస్తు మర్మం ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని చెప్పి అపోస్తులైన పౌలు మరి మర్మమును ప్రకటించడానికి క్రీస్తు యేసు నన్ను సంఘమునకు పరిచారకుడుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. అంటే సంఘానికి మనం ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. ఏ తలాంత్ అయితే మనకుందో ఆ తలాంతును విరివిగా విస్తారంగా సంఘము కొరకు వాడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు వాడాలంటే సంఘమునకు బలాభివృద్ధి కలుగు చేసే శిరస్సు ప్రభు అయిన యేసు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమనంటే సంఘము ఆయనలో చక్కగా అమర్చబడాలి. నరాలు, మూలుగులు. 2వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మీ కొరకును లౌదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన గోరుచున్నాను. దేవునికి స్తోత్రం. వారు ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయముల్లో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దేవునికి స్తోత్రం. శరీర రీతిగా వారి ముఖాన్ని నేను చూడలేదంటే ఎక్కడున్నాడండి ఈయన? జైల్లో ఉన్నాడు. శరీర రీతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. లౌదికీయ, కొలస్సి ఈ పట్టణాలు ఏమీ కూడా ఆయన నడిచి వెళ్ళలేదు. కానీ ఆత్మతో సిద్ధపాటు కలిగి వారందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై. ఎవరి యందండి? దేవుని యందు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు చేసినటువంటి కార్యాలన్నిటిని గురించి, ఆయన శిలువ శ్రమలను గురించి వ్రాతపూర్వకమైన విషయాలన్నీ కూడా మేకులతో ఆయన శిలువ మీద కొట్టారండి. ఇన్రే అను ఐఎన్ఆర్ఐ ఈసస్ నజరేనియస్ రెక్సస్ ఇడియోరం. అంటే యూదుల రాజు అయిన నజరేడైన యేసు. నువ్వు యూదుల రాజు అంటే ఆయన ఏమన్నాడండి? నువ్వు అన్నట్టే. రాజు నేనుండగా నువ్వు రాజు అన్నవా? అది ఒక నేరమే.
ఇక్కడ మనం చూస్తే కనుక 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందగా ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణంగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసి. అంటే అప్పటిదాకా మనం జీవిస్తున్నామన్నా పేరే ఉంది. పేరు చాలా మందికి అదే ఉంటుందండి. బ్రతుకు దినాలన్నీ కూడా ఏ పేరు పట్టుకెళ్తారంటే జీవిస్తున్నామన్నా పేరు. అంటే ఎలా ఉన్నారండి? మృతుల్లా ఉన్నారు. ఏ చలనమో ఏ కదలిక లేదు. ఎప్పుడైతే బాహాటంగా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మేకుల చేత కొట్టబడ్డాడు. ఏం కొట్టబడ్డాడు? చేతులతో మానవాళి చేసిన పాపములన్నీ కూడా ఆయన 2 చేతుల మీద మేకుల చేత కొట్టబడ్డాడు. వెళ్ళకూడని ప్రాంతాలు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా బరి తెగించి వెళ్ళినటువంటి కాళ్ళు, ఆ కాళ్ళకు సంబంధించిన శాపం పాపం అంతా కూడా ఆయన కాళ్ళ మీద మేకులుగా వేయించుకున్నాడు. చేతగానివాడు కాదు యేసయ్య. యేసయ్య చేతగానివాడు కాదండి, యూదా గోత్రపు సింహం. 250 దేశాల్లో ఆయనే దేవుడిగా ఆరాధింపబడతా ఉన్నాడు. ఆయన చేతగాని దేవుడు కాదు. గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఎడ్ల వల్ల, మేకల వల్ల, కోడిల వల్ల, ఆ రక్తం వలన మానవునికి పాప ప్రక్షాళన లేదు. కాబట్టి ఆయనే బలి పశువుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. ఆయన పునరుద్ధానుడైన యేసు. ప్రకటిస్తే ఆ పునరుద్ధానుడైన యేసుని గురించే ప్రకటించాలి. మనం ప్రకటించేది మరణించిన పునరుద్ధానుడైన యేసుని. మరణం ఆయనను బంధించుడా అసాధ్యం. మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. జీవాధిపతిని మీరు చంపిదురు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. దానికి మేము సాక్షులం. దేవునికి స్తోత్రం. అని పేతురు గారు, యోహాను, వీళ్ళందరూ కూడా యేసుని గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎంతో చదువుకుని డిగ్రీలు చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి, డాక్టరేట్లు చేసి దేవుడి సేవకి రావడానికి కారణం పని లేక కాదు. దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి. అప్పుడే యుగాలు పరలోకంలో జీవిస్తాం. లేకపోతే నిత్యాగ్నిలో, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావు. దేవుడు లెక్క అడుగుతాడు, లెక్కకి సమాధానం దొరకదు. భయంకరమైన పరిస్థితిలో మరి చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. ఆ వెళ్ళే వారిని ఆపడానికి దేవుడు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. సంఘం ఎదుట పాతాలలో ఒక ద్వారములు నిలువునారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ వ్రాయవలసిన మాట 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చినెవనికిని అవకాశం ఇవ్వకూడదు. అంటే సంఘాన్ని అపోస్తులైన పౌలు ఏ విధంగా సిద్ధపరుస్తా ఉన్నాడంటే, ఒకరు వేలెత్తి చూపించే విధంగా మీ బ్రతుకులు ఉండకూడదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లేకపోతే ఈ సమయం అంతా వ్యర్థం. ఎంత ప్రయాసతో చెరసాలలో నుండి అపోస్తులైన పౌలు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు కొరకు నింద భరించడం గొప్ప భాగ్యం. రాజకుమారుడిగా అనిపించుకోవడం కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించడా గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు కొరకండి. రాజు ఆ స్థాయిని కూడా విడిచిపెట్టి ఒక నాయకుడిగా ప్రజలందరినీ నడిపిస్తూ ఎర్ర సముద్రం గుండా, అరణ్యములు గుండా 40 సంవత్సరాలు ప్రయాసపడినటువంటి మోషేని ఒకసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు కొరకు ఏం చేయాలండి? ప్రయాస పడాలి. క్రీస్తు కొరకు మనం ప్రయాసపడాలి.
అప్పుడు దేవుడు మనకి జీవాన్ని దాచి, మన జీవం దాచబడి ఉంటుందా లేదండి? క్రీస్తు కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారి జీవము ఆయనలో దాచబడి ఇంకా దాన్ని ఎవరు దొంగిలించలేరు. అందుకని మనం గమనించవలసిన విషయం ఏమిటంటే క్రీస్తు కొరకు మనము జీవించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం. ఎప్పుడు వెరితనమే చెప్పడం మన కర్తవ్యం. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం. రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అండి. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. 3వ అధ్యాయం మనం చూస్తే కనుక 10వ వచనము, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని శిలువ మీద ఆయన మేకులతో బంధించాడండి. ఇంకా మనకి ప్రాచీన స్వభావం లేదు, ఉండకూడదు. ఒకప్పుడు ఉంది ప్రాచీన స్వభావం, లోకంలో ఉంది. ఇప్పుడు నవీన స్వభావంలోనికి వచ్చిన మనం వెనుతిరిగి చూడకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూచువాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేతులుంచి మరి ముందుకు సాగేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. ముంగమూరి దేవదాస్ గారు, ప్రభా వృద్ధుడినైపోయాను, ఇంకా తిరగలేను, నడవలేను, ఇంక ఈ సేవ నేను చేయలేను అని ఏదో ఊరు వెళ్తా ఉంటే చాలా మంది గుంపు కూడి చూస్తా ఉన్నారు. ఎద్దుల బండి ఆగిపోయింది, ఒక ఎద్దు పడిపోయింది. ఏంటని ఈయన కూడా వెళ్ళి చూస్తే ఆ ఎద్దు కళ్ళల్లోంచి ఒక ప్రకటన వెలువడతా ఉంది. ఏమనంటే, ఇంతవరకు నేను నా యజమానుడికి నమ్మకంగా పనిచేశాను, నా ప్రాణం పోతా ఉంది అంటే నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను దేవునికి, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నా యజమానుడికి నేను పని చేశాను. ఇప్పుడు నా తనువు చాలిస్తా ఉన్నాను, ఇప్పుడు నా బ్రతుకును చాలిస్తా ఉన్నాను. అప్పుడు అర్థమైందంట, ఇంకా నా ప్రాణం నాలో ఉంది కాబట్టి ఈ సేవను విరమించడానికి అవకాశం తీసుకోను అని చెప్పి మరలా బ్రతుకున్నంత వరకు సేవ చేస్తాను ప్రభు అని చెప్పి వృద్ధుడైనప్పుడు కూడా, అప్పటికి ఎన్నో సంవత్సరాలు సేవ చేసినా కూడా అద్భుతమైన సేవ ముంగమూరి దేవదాస్ గారు చేశారు. దేవునికి స్తోత్రం. అంటే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే క్రీస్తు కొరకు మనము జీవించాలి. క్రీస్తు కొరకు మనము మరణించవలసిన అవసరత ఉన్నప్పుడు ఖచ్చితంగా మరణించాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏం ధరించుకోవాలంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకునే వారు ప్రతిరోజు ఏం చేస్తారంటే క్రింద ఉన్న వాటినే వెదగరండి, పైన వాటినే వెదుగుతారు. పైన వాటినే వెదుగుతారు. 1వ వచనం చదువుతామండి, 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే. ఎప్పుడు లేపబడ్డామంటే బాప్తిసం ద్వారా మనం ఆల్రెడీ చనిపోయి లేపబడ్డామండి. అంటే పాత రోత ప్రాచీన స్వభావం పాత పెట్టబడింది, నవీన స్వభావంలోనికి మనం వచ్చాము. క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారమైతే పైన వాటినే వెదకాలి. పైన ఏమున్నాయండి? దేవుడు సిద్ధపరిచిన పరలోకం ఉంది. జీవవృక్షం ఉందా లేదండి? జీవవృక్షం ఉంది. పైన ఎవరున్నారంటే నీతి సూర్యుడైన దేవుడు ఉన్నాడు. 24 పెద్దలు, కెరూబులు, శరాపులు, దేవుని భక్తులందరూ కూడా పరలోకంలో ఉన్నప్పుడు మనం వేటిని వెతకాలంటే పైన వాటినే. కింద వెతుక్కుంటే నీ బ్రతుకంతా కిందే. నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఇంకెన్ని సంవత్సరాలు ఇచ్చినా ఇంక ఈ లోకంలోనే కొట్టిమిట్లాడుతూ మరలా పాతాళంలోకే దిగిపోతావు. అయితే బుద్ధిమంతులైతే పరమునకు పోవు జీవ మార్గాన్ని దాటి పోతారు. అందుకని సమయం చాలా విలువైంది, చాలా సంకుచితమై ఉంది. టైమ్ ఈజ్ సో షార్ట్. సమయం చాలా చిన్నది. ఈ సమయంలో ఎవరైతే దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును
దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించు. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి ఒక్కరిని మన హృదయంలో ఏం చేయాలండి? క్షమించి. కొంతమంది దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగినా క్షమిస్తారండి? క్షమించారు. అందుకని ఇంకా వదిలిపెట్టి మనం ఏం చేయాలండి? మన హృదయంలో మనం క్లియర్ అయిపోవాలి. ఒకవేళ సిలువలో మనం జ్ఞాపకం వచ్చి ఆయన మనల్ని దృష్టించలేదనుకోండి, మన పాపాలు పరిహరించబడతాయా? చెప్పాలి. అక్కడ చాలామంది ఉన్నారండి సిలువలో ఆయన బాహాటంగా విరాలాడుతూ ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ఇన్ఫర్మిటీస్ అండి, చాలా విధములైన పనికిరాని వ్యర్థమైన విషయాలన్నిటినీ ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ క్షమించకపోతే వారికి క్షమాపణ దొరికేది కాదు. ఆయన అందరినీ ఎలా చూశాడండి? సమానంగా చూశాడు. అందరికీ దేవుని సువార్తను ప్రకటించాడు. అందరి కొరకు సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. అటువంటి యేసును మనం ఎలా కలిగి ఉండాలంటే శిరస్సులుగా కలిగి ఉండాలి. 4వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సహోదరుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియజేయను. 10వ వచనం అండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకును, సమీప జ్ఞానవతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఇంకా చెరలో ఎవరున్నారంటండి? అరిస్తార్కు, బర్నబా, సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ 11వ వచనం, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. 13వ వచనం, హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు ఇతను గురించి సాక్ష్యం ఇచ్చిన. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయును మీకు వందనములు చెప్పుచున్న. లౌదీకిలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. అంటే ఎంత క్రోడీకరించి లెటరు రాస్తా ఉన్నాడు. నేనే కాదు, నాతో చెరలో ఎవరున్నారండి? అరిస్తార్కు, బర్నబా, మార్కు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే కనుక క్రీస్తు ఏ విధంగా మన కొరకు మరణించాడో, మనము ఏ విధంగా మూల పాఠాలు. విశ్రాంతి దినం శనివారం అండి. ఇది విశ్రాంతి దినం. ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు, దాన్ని ఎవరు కూడా పాటించలేరు. మరలా మీరు ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. ఏది ఓపెన్ చేయాలంటే సర్వాంగ హోమముల కంటే బలుల కంటే శ్రేష్టమైన 2 ఆజ్ఞలు ఏంటండి? ఒక శాస్త్రితో యేసే చెప్తా ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 చేస్తే సర్వాంగ హోమముల కంటే బలుల కంటే శ్రేష్టమైన బలులు. దేవునికి స్తోత్రం. ఈ 2 చేసిన వారు ఎలా ఉంటారంటే క్రీస్తుకు శరీరంగా అమర్చబడతారు. క్రీస్తును వారు శిరస్సుగా ధరించుకుంటారు. అమిరిందా లేదండి? మీకు మొండెము శిరస్సు అమరుతుందా లేదా? అమరపోతే ఎలా ఉంటుందండి? అమరపోతే ఎలా ఉంటుందండి? ఇంట్లో ఏదైనా బొమ్మ ఎరకొట్టండి, పెట్టండి అలాగా, ఈ వంకరగా ఉన్నట్టు, అటు చూసినట్టు ఇటు చూసినట్టు. గాలేస్తే చెప్పాలి పడిపోతుంది, చేయి తగిలితే మళ్ళా 2 ముక్కలు. సంఘము క్రీస్తులో ఎలా ఉండాలంటే చక్కగా అమర్చబడి ఉండాలి. శిరస్సు యొక్క బలమంతా శరీరానికి, శరీరంలో బలమంతా శిరస్సుకు. ఒకదానికొకటి సైమల్టేనియస్గా ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మోటార్ సైకిల్కి ఒక టైర్ చిన్నది, ఒక టైర్ పెద్దది పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పాలి?
బాగానే ఉంటుంది అనుకోండి, పెట్టుకోండి. సైకిల్ అండి, సైకిల్కి ఎలా ఉంటారు? 2 టైర్లు సమానంగా ఉంటాయి. డౌట్ అవుతుంది కొంతమంది, కొన్నిటికి చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి కదా అని. నేనేం చేయలేదండి. బ్యాలెన్స్ ఉండాలంటే ఏం చేయాలండి? తక్కిడి తయారు చేసి 2 సమానంగా ఉండాలంటే ఏం చేయాలి? దానిలో దీనిలో కూడా సమానమైన వెయిట్ వేయాలి. వెయిట్ అయినంత వరకు అది సమానంగా ఉండదు. క్రీస్తులో మనం అమర్చబడాలంటే ఈ లౌదికీయ, ఈ కొలస్సు ప్రాంతాలు ఉన్నటువంటి సంఘాలను గురించి అపోస్తలుడైన పౌలు ఏ విధమైన ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉన్నాడో మనము కూడా మన సంఘం కొరకు అటువంటి ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉండాలి. సమయాన్ని పాటించాలి, దేవునికి చక్కని ఆరాధన చేయాలి. ఏదైనా ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? పాల్గొని ఏకీవించాలి. ప్రతి విషయాన్ని కూడా ప్రభు అయిన యేసుకు చెప్పుకోవడానికి, అప్పగించుకోవడానికి ఎవరైతే దేవుని సన్నిధిని మరి ఉంటారో, దేవుని సన్నిధిని ఎవరైతే మరి నిలిచి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినంలో మనందరికీ నజరేయుడైన యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్య, మీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక ద్వారా చెరసాల్లో ఉండి ఆ కొలస్సీ సంఘానికి ప్రభువా ఏ విధమైన ఉత్తరాలు రాసి, యేసయ్య నీవు ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చావని, సంఘం కూడా నీలో అమర్చబడితేనే పరలోక ఈవులు అనుగ్రహించబడతాయని నీవు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. మూల పాఠాలు కాదు కానీ ముందున్న పాఠాలు ప్రభువా. పునరుద్ధానుడైన యేసు అని, క్రీస్తు అని మేము నోటితో ఒప్పుకొని, మేము మోకాళ్ళతో ప్రతి ఒక్కరు మోకరించి ప్రభువా నీ సన్నిధిలో నీ నామాన్ని బట్టి నీ దీవెనల ఆశీర్వాదాలు, రక్షణ భాగ్యము, రక్షణలో కొనసాగే నీ కృప పొందుకోవడానికి నీ కృప సహాయం పరిశుద్ధాత్మన దయచేయమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.